యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ప్రతి హిందువు చేయాలనుకునే తీర్థయాత్రలో ముఖ్యమైన యాత్ర ఈ అమర్నాథ్ యాత్ర. ఈ అమర్నాథ్ యాత్రలో ఏ ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడుంటాయి, ఏ ఏ ప్రదేశాలు మీకు ఈ యాత్రలో కవర్ చేయవచ్చు, ఇయన్నీ ఈ మ్యాప్ రూపంలో మీకు వివరించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఇదివరకే అమర్నాథ్ యాత్ర ఎలా వెళ్ళాలి, అది ఎక్కడ ఉంటుంది, దానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, హెల్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఆన్లైన్ పాస్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఒక వీడియో చేశానండి డీటెయిల్గాను. ఆ వీడియో ఎవరో చూడకపోతే పైన ఐకార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మాత్రం ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్తే మనకు ఏ ఏ ప్రదేశాలు ఎక్కడ ఉంటాయి, ఏ ఏ ప్రదేశాలు మనం కవర్ చేయవచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఢిల్లీ అండి. ఢిల్లీ నుంచి పఠాన్కోట్, జమ్మూ. ఈ పఠాన్కోట్ జమ్మూ మీదుగా, అంటే జమ్మూ ఈ బేస్ పాయింట్ అండ్ అమర్నాథ్ యాత్రకి ఈ ఢిల్లీ నుంచి పఠాన్కోట్ మీదుగా జమ్మూ. ఢిల్లీ నుంచి డైరెక్ట్ జమ్మూ ట్రైన్స్ ఉన్నాయండి. మనకి ఢిల్లీ వరకు చాలా ట్రైన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా జమ్మూ వరకు కూడా ట్రైన్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ కట్రా ఉంటుంది, కట్రా దగ్గర కూడా 2 ట్రైన్స్ ఉన్నాయి మనకి, మన తెలుగు రాష్ట్రాల నుంచి. కాకపోతే అవి డైలీ కాదండి, వీక్లీ ట్రైన్స్. ఎవరికైనా ఆ ట్రైన్స్కి టికెట్లు దొరకకపోతే మాత్రం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి జమ్మూ. ఇది ఢిల్లీ అండి, ఇది పఠాన్కోట్. అంటే దూరం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మనకు మ్యాప్లో అలా కనిపిస్తుంది. దూరం చాలా ఎక్కువ ఉంటుందండి, నియర్లీ దాదాపు 11 గంటల జర్నీ అండి ఢిల్లీ నుంచి పఠాన్కోట్. తర్వాత పఠాన్కోట్ నుంచి జమ్మూ 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక మనం జమ్మూ చేరుకున్న తర్వాత ఈ జమ్మూలో భగవతీ నగర్ అని ఉంటుందండి. ఈ జమ్మూలో భగవతీ నగర్. ఈ భగవతీ నగర్లో బేస్ క్యాంప్ ఉంటుందండి, అమర్నాథ్ బేస్ క్యాంప్ ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఈ భగవతీ నగర్ బేస్ క్యాంప్లో మీకు దొరుకుతుందండి. జమ్మూ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత దాని ఎదురుగుండా మీకు చిన్న బస్సులు ఉంటాయి. ఆ బస్సుల్లో 30 రూపాయలు ఛార్జ్ ఉంటుందండి. అది ఆ బస్సు ఎక్కి భగవతీ నగర్ బేస్ క్యాంప్ అంటే ఆయన మీకు అక్కడ తీసుకెళ్ళి వదులుతారు. ఇది భగవతీ నగర్ బేస్ క్యాంప్. అంటే ఇక్కడ మీకు, అంటే ఈ అమర్నాథ్ యాత్రలో, అంటే ఈ పఠాన్కోట్ దాటిన తర్వాత మీకు ప్రీపెయిడ్ సిమ్లు ఏ పనిచేయవండి, ఓన్లీ పోస్ట్ పెయిడ్ సిమ్లే పనిచేస్తాయి. ప్రీపెయిడ్ అయితే ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మీ ఆధార్ కార్డు ఇచ్చి కానీ, మీ అమర్నాథ్ యాత్ర పర్మిట్ ఇచ్చి కానీ మీరు ప్రీపెయిడ్ సిమ్ తీసుకోవచ్చండి. ఆ 15 రోజులకి మీరు అక్కడ ప్రీపెయిడ్ సిమ్ తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా పోస్ట్ పెయిడ్ సిమ్ ఉంటే ఆ పోస్ట్ పెయిడ్ సిమ్ పనిచేస్తుందండి జమ్మూలో. ఈ పఠాన్కోట్ తర్వాత మీ ప్రీపెయిడ్ సిమ్లు అన్నీ ఆగిపోతాయండి. జమ్మూలో అయితే మీకు ఎక్కడ ప్రీపెయిడ్ సిమ్లు అయితే పనిచేయవు. ఈ ఈ పార్ట్ని మాత్రం మీరు కన్సిడర్ చేయకండి. ఇప్పుడు ఈ పార్ట్ మీకు తర్వాత చెప్తాను. ముందరైతే ఈ పార్ట్లోనే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది భగవతీ నగర్ బేస్ క్యాంప్ అండి. ఈ బేస్ క్యాంప్ దగ్గర మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు అకామిడేషన్ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయండి. ఆ అకామిడేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు పహల్గామ్ వెళ్ళాలన్నా, లేదంటే బాల్తాల్ వెళ్ళాలన్నా అక్కడ నుంచి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. వాళ్ళు సీరియల్లో పంపిస్తూ ఉంటారు. లేదు మేము భగవతీ నగర్కి వెళ్ళాం, మేము డైరెక్ట్గా వెళ్ళిపోతామన్నా చెప్పాను కదండి, జమ్మూ దిగిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ శ్రీనగర్కి ఈ కాట్రా నుంచి ట్రైన్ వేసారండి. ట్రైన్ అయితే రన్నింగ్లోనే ఉంది. ఏప్రిల్ 19 నుంచి రన్నింగ్లోకి వచ్చింది. కాకపోతే ఒకటే ట్రైన్ తిరుగుతుంది, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఛార్జ్ వచ్చేసి జమ్మూ నుంచి 2200 దాకా ఉందండి. దాని మూలంగానే, అంటే బస్సులో వెళ్తే మాత్రం దాదాపు 600-700 ఉంటుందండి శ్రీనగర్కి. ఈ జమ్మూ దిగిన తర్వాత ఇక్కడ మీరు RFID కార్డు కలెక్ట్ చేసుకుని, అంటే జమ్మూలో కలెక్ట్ చేసుకోవచ్చు, బాల్తాల్ వెళ్ళా ఉంటే శ్రీనగర్లో కలెక్ట్ చేసుకోవచ్చు అండి. పాయింట్స్ ఉంటాయండి అమర్నాథ్జీ షైన్ బోర్డులో. మీకు RFID ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మీకు ఆ క్యాంప్స్ ఉన్నాయి అన్నది మీకు ఖచ్చితంగా మీకు అందులో వివరాలు ఉంటాయి. ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఆ RFID కార్డు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి జమ్మూ నుంచి ఇట్లా ఉదంపూర్ అండి. ఉదంపూర్ దాటిన తర్వాత ఇక్కడ చినాని అని ఉంటుందండి, చినాని టన్నల్. దాదాపు ఒక 8 సంవత్సరాలు ఏమైందండి కన్స్ట్రక్షన్ చేసి. ఇది 9.4 కిలోమీటర్స్ టన్నల్ అండి. ఇదే చాలా అతిపెద్ద టన్నల్ అండి. 9.4 8.4 9.4 అండి, చాలా పెద్ద టన్నల్. అయితే ఈ చినాని నష్రీ టన్నల్ అంటారు. ఒకప్పుడు ఈ పట్నీటాప్ మీదుగా ఇట్లా వెళ్ళవలసి వచ్చేదండి. దీని మూలంగా మనకి ఒక పూట జర్నీ పట్టిందండి. ఇది 40 కిలోమీటర్లే కానీ ఒక పూట జర్నీ పట్టింది. ఎందుకంటే ఇదంతా బాగా టాప్లో ఉంటుంది కాబట్టి. ఈ టన్నల్ని
కన్స్ట్రక్షన్ చేయడం మూలంగా దాదాపు ఒక పూట కలిసి వస్తుందండి చెనాని నస్రీ టన్నల్. ఫస్ట్ జమ్మూ వెళ్ళగానే చూడవలసిన, అంటే ఈ రూట్లో చూడవలసిన ఫస్ట్ మీకు సైట్ సీయింగ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే ఇది చెనాని నస్రీ టన్నల్. ఆ తర్వాత ఈ టన్నల్ దాటిన తర్వాత రాంబన్ అనే ఊరు వస్తుందండి. ఈ రాంబన్ కూడా పెద్ద ఊరండి. రాంబన్ తర్వాత బనీహాల్ వస్తుంది. ఈ బనీహాల్ దగ్గర కూడా ఒక టన్నల్ ఉందండి. అది చాలా ఓల్డ్ టన్నల్. అది కూడా దాదాపు 5-6 కిలోమీటర్ల టన్నల్ అండి అది. అక్కడ నుంచి బనీహాల్ ఆ టన్నల్ దాటిన తర్వాత మీకు అనంతనాగ్ వస్తుందండి. ఇది అనంతనాగ్. ఈ అనంతనాగ్ నుంచి పెహల్గాం, అంటే మీకు అమర్నాథ్ యాత్ర 2 రకాలుగా చేస్తారు, 2 రూట్లలో చేస్తారని తెలుసు. అనంతనాగ్ నుంచి ఇడిపోద్దండి. ఈ అనంతనాగ్ నుంచి ఇట్లా మట్టాన్ మీదుగా పెహల్గాం 45 కిలోమీటర్లు ఉంటుందండి, పెహల్గాం బేస్ క్యాంపు. ఇక పెహల్గాం కాకుండా బాల్తాల్ అయితే అండి ఇట్లా అనంతనాగ్ నుంచి శ్రీనగర్ వెళ్ళి, శ్రీనగర్ నుంచి సోనామార్గ్ మీదుగా బాల్తాల్ అండి. ఇది శ్రీనగర్కి బాల్తాల్ 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది కూడా 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకపోతే ఇట్లా వెళ్ళేవాళ్ళు అనంతనాగ్ నుంచి డైరెక్ట్ పెహల్గాం వెళ్ళిపోవచ్చండి. బాల్తాల్ వెళ్ళేవాళ్ళు మాత్రం శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనం అమర్నాథ్ బేస్ క్యాంపులకి చేరుకోవడానికి మనకి ఉన్న రూట్స్ అండి ఇవి. ఈ రూట్లో మీకు ఏవేవి పుణ్యక్షేత్రాలు కవర్ చేయవచ్చు అన్నది ఇప్పుడు చెప్తాను. అనంతనాగ్ నుంచి పెహల్గాం చేరుకున్నామండి. 45 కిలోమీటర్ల దూరంలో పెహల్గాం. ఇక్కడ బేస్ క్యాంప్ ఉంటుంది. పెహల్గాం నుంచి చందన్వారి అని ఉంటుందండి. ఇది 18 కిలోమీటర్స్ ఉంటుంది. చందన్వారి 18 కిలోమీటర్లు. ఈ 18 కిలోమీటర్లు కూడా చిన్న బస్సుల్లో మనల్ని తీసుకెళ్తారండి. ఈ చందన్వారి నుంచి 18 కిలోమీటర్లు, అదే పెహల్గాం నుంచి చందన్వారి 18 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 33 కిలోమీటర్లు అమర్నాథ్ యాత్రకి ట్రెక్కింగ్ చేయాలండి. ఈ చందన్వారి నుంచి 33 కిలోమీటర్లు. మధ్యలో మీకు గణేష్ టాప్ వస్తుంది, విషు టాప్ వస్తుంది, తర్వాత పంచతారిణి వస్తుంది. ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఈ పాయింట్స్ శేషనాగు, పంచతారిణి, గణేష్ టాపు, ఇట్లా మొత్తం ఇదంతా ఈ పంచతారిణి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందండి అమర్నాథ్ గుహ. ఇదంతా మొత్తం నడక కానీ గుర్రాలు కానీ మనం డోలీలు కానీ తీసుకుని చేయాల్సి ఉంటుంది. ఇది 33 కిలోమీటర్లు అండి చందన్వారి నుంచి అమర్నాథ్ గుహ. అయితే ఇక్కడ నుంచి ఈ పెహల్గాంలో మీకు హెలిప్యాడ్ ఉంటుందండి. ఎవరన్నా హెలికాప్టర్ టికెట్స్ పెహల్గాం నుంచి బుక్ అయితే మాత్రం పెహల్గాంలో బేస్ క్యాంప్ దగ్గర హెలిప్యాడ్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ ఈ పంచతారిణి దగ్గరికి దింపుతాడండి హెలికాప్టరు. ఈ పంచతారిణిలోనే హెలిప్యాడ్ ఉంటుంది. ఈ అమర్నాథ్ గుహ వరకు అయితే హెలిప్యాడ్ ఉండదండి. 5 కిలోమీటర్లు ఎవరైనా సరే నడిచి కానీ డోలీలో కానీ గుర్రాల్లో కానీ వెళ్ళాల్సిందే. ఇది దాదాపు 2 days జర్నీ అండి. ఇది నడిచి వెళ్ళే వాళ్ళకి, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళకి కూడా 2 days పడుతుంది. డోలీల మీద వెళ్ళే వాళ్ళకి కానీ ఓన్లీ మీకు హెలికాప్టర్ మీద వెళ్తేనే కొద్దిగా తక్కువ టైంలో మీరు చేరుకోగలుగుతారు. ఇది పెహల్గాం నుంచి వెళ్ళే వాళ్ళకండి. ఈ పెహల్గాం నుంచి వెళ్ళే వాళ్ళకి అంటే అందరికీ ఎవరన్నా బాల్తాల్ నుంచి పెహల్గాం నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా సరే మీకు ఇక్కడ ఈ పెహల్గాం కన్నా ముందర అనంతనాగ్ తర్వాత ఒక 3 కిలోమీటర్ల దూరంలో మట్టాన్ అని ఒక ఊరు ఉంటుందండి. ఈ మట్టాన్ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ సూర్యదేవాలయం ఉంటుందండి. సూర్యదేవాలయం అంటే ఇది కొత్తగా ఈ మట్టాన్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన సూర్యదేవాలయం ఉంటుందండి ఇది. ఆ తర్వాత ఈ మట్టానికి ఒక 4 కిలోమీటర్లు ముందుకు పోతే రణబీర్పుర అని ఉంటుంది. ఆ రణబీర్పుర దగ్గర ఓల్డ్ సూర్యదేవాలయం ఉంటుందండి. మన భారతదేశంలో పాతకాలంలో 4 సూర్యదేవాలయాలు ఉండేవండి. ఒకటి ముల్తాన్లో ఉండేది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అది ముల్తాన్ పేరు మూలస్థానం. ఆ మూలస్థానంలో ఫస్ట్ సూర్యదేవాలయం. అది 2500 సంవత్సరాల ముందు నిర్మించినటువంటి ఆలయం. పాకిస్తాన్లో ఉన్న సూర్యదేవాలయం. ఇప్పుడు అక్కడ ఒక కొండవే ఉంటుందండి, అక్కడ దేవాలయం ఏమి ఉండదు. రెండవది మార్తాండ సూర్యదేవాలయం అండి. ఈ మార్తాండ సూర్యదేవాలయాన్ని ఇప్పటికి 1500 సంవత్సరాల క్రితం లలితాదిత్య ముక్తపాద అని చెప్పేసి ఒక ఆయన నిర్మించాడండి. అతను కాశ్మీర్ని రాజధానిగా చేసుకుని ఈ మొత్తం కాశ్మీర్ని రాజధానిగా చేసుకుని అటు మన ఇరాన్ వరక ఇటు మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన రాజు అండి లలితాదిత్య ముక్తపాద. ఆయన సూర్యారాధకుడు. ఆయన నిర్మించినటువంటి సూర్యదేవాలయం మార్తాండ సూర్యదేవాలయం ఇప్పటికి 1500 సంవత్సరాలు అయిందండి. ఇది సెకండ్ ఓల్డెస్ట్ సూర్యదేవాలయం. దాని శిథిలాలు మనం ఈ రణబీర్ పొలాలో ఇప్పటికీ చూడొచ్చండి. ఇది కంపల్సరీ మనం వెళ్ళి చూడాల్సిన దేవాలయం అండి ఇది. అంటే ఇక్కడ విగ్రహాలు ఏమి ఉండవు, ఆ నిర్మాణం ఉంటుందండి. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే నా ఛానల్లో వీడియో ఉంటుందండి. నా ఛానల్లో తప్పించి వేరే ఛానల్లో అయితే నేను చూడలేదు.
అంటే అంత డీటెయిల్గా. ఇది ఒకసారి దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది కంపల్సరీ చూడాల్సిన ఆలయం అండి. అయితే ఇక్కడ శ్రీనగర్ అంటే ఈ శ్రీనగర్ వెళ్తారు కదండి. శ్రీనగర్ అంటే ఈ పహల్గామ్లో కూడా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయండి. ఈ పహల్గామ్ మొత్తం సైట్ సీయింగ్ ప్లేసెసే. సైట్ సీయింగ్ కూడా పహల్గామ్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుంచి శ్రీనగర్, ఈ శ్రీనగర్లో 4 దేవాలయాలు ఉన్నాయండి. ఒకటి ఖీర్ భవానీ, అంటే శ్రీనగర్కి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరస్వతి శక్తిపీఠం అని ఏదైతే చెప్తారో అది ఈ ఖీర్ భవానీ అనే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి కాశ్మీర్లో సరస్వతి శక్తిపీఠం ఉన్నదని తెలిసిందే, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. కానీ అది దేశ విభజనప్పుడు మన పాకిస్తాన్కి వెళ్ళిపోయిందండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. ఇది చూస్తున్నారు కదండి, నీలం నది అంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు, మనమేమో కిషన్ గంగా నది అంటాం. ఇది నీలం వ్యాలీ అనమాట అండి. ఈ నీలం వ్యాలీకి అవతల ఒడ్డున మాత్రం ముల్ అనే ఒక ప్రదేశం ఉందండి. అక్కడ ఉండేది ప్రాచీన శారదాపీఠం. కానీ ఈ ముష్కర్ మోకల్లా దండయాత్రలో ధ్వంసం అయిపోయి ఇప్పుడు అక్కడ ఓన్లీ శిథిలావస్థలో ఉందండి అక్కడ దేవాలయం. అక్కడ శ్రీచక్రాన్ని తీసుకొచ్చి ఖీర్ భవానీలో పెట్టారని చెప్పేసి అంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఎందుకంటే ఇక్కడ ప్రధాన ఆలయం ఎక్కడైనా లేకపోతే అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న ఉపాలయాలే మనకి శక్తిపీఠాలుగా వెలుగుంటాయని చెప్పేసి చెప్తారు. అందుకనే ఈ ఖీర్ భవానీ సరస్వతి శక్తిపీఠం కింద చెప్తారండి. ఈ ఖీర్ భవానీ గురించి కూడా నా ఛానల్లో ఒక వీడియో ఉంది, చూడండి. ఇక ఖీర్ భవానీ అయిపోయిన తర్వాత శ్రీనగర్లోనే దాల్ లేక్ అని ఉంటుందండి. ఈ దాల్ లేక్ దగ్గర, దాల్ లేక్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ ఒక చిన్న పర్వతం ఉంటుంది. అది శంకరాచార్య అంటారండి, శంకరాచార్య పర్వతం. అక్కడ ఒక ఆది శంకరాచార్యులు నిర్మించినటువంటి ఒక శివాలయం ఉందండి. అది కూడా మీకు చాలా చూడొచ్చు. ఇక ఓల్డ్ శ్రీనగర్లో మనకి సారికాదేవి మందిరం ఉంటుందండి. ఆ సారికాదేవి మందిరం కూడా చిన్న కొండ మీద ఉంటుంది. ఇది వరకైతే మనకి ఎలా ఉండేది కాదండి. ఆర్టికల్ 370 తీసిన తర్వాత మనం స్వేచ్ఛగా వెళ్ళి ఆ సారికాదేవి మందిరాన్ని కూడా మనం దర్శించుకునే వెసులుబాటు కలిగింది. అందుకనే ఆ సారికాదేవి మందిరాన్ని కూడా చూడొచ్చు. ఇక ఈ శంకరాచార్యకి వెళ్ళే దారిలోనే, అంటే ఇవన్నీ కొద్దిగా శ్రీనగర్లోనే ఉంటాయండి. ఈ ఖీర్ భవానీ మాత్రం 22 కిలోమీటర్, శ్రీనగర్కి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పి 3 ఆలయాలు కూడా శ్రీనగర్లోనే ఉంటాయండి. ఇక ఆ శంకరాచార్య టెంపుల్కి కొద్దిగా ముందు నుంచి రాష్ట్రపతి రోడ్లో జ్యేష్ఠాదేవి టెంపుల్ ఉంటుందండి. చాలా పెద్ద ఆలయం అండి. అది కూడా చాలా పెద్ద ప్రాంగణం. ఆలయం చిన్నగానే ఉంటుంది కానీ అది చాలా పెద్ద ప్రాంగణం, చాలా బాగుంటుందండి. అక్కడికి కూడా మీరు వెళ్ళి ఆ జ్యేష్ఠాదేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఇవి శ్రీనగర్లో చూడాల్సినవి. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశానండి మన ఛానల్లో, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక ఇక్కడ నుంచి అంటే బాల్తాల్ వెళ్ళి రూట్లో సోనామార్గ్ అని ఉంటుందండి. ఈ సోనామార్గ్ చాలా భూతల స్వర్గం కింద పిలుస్తారు ఈ సోనామార్గ్ని. శ్రీనగర్కి బాల్తాల్ బేస్ క్యాంప్ దాదాపు 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సోనామార్గ్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అది సీనరీస్ అయితే మనం ఫారెన్లో ఉన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుందండి సోనామార్గ్. ఎవరన్నా ఒకరోజు ఇక్కడ స్టే చేస్తే మీకు ఫారెన్ వెళ్ళిన అనుభూతి కలుగుతుంది, అంత బాగుంటుందండి సోనామార్గ్. ఇక్కడ నుంచి బాల్తాల్ ముందు ఒక 2 కిలోమీటర్ల ముందు నీల్గిరాత్ అని ఉంటుందండి. ఈ నీల్గిరాత్ దగ్గరే బాల్తాల్ హెలిప్యాడ్ ఉంటుందండి. ఈ బాల్తాల్ దగ్గర కంటే వెళ్ళిపోయిన అవసరం లేదు, ఒక 2 కిలోమీటర్ల ముందరే ఉంటుందండి నీల్గిరాత్ అని బేస్ క్యాంప్ కాదండి, మన హెలిప్యాడ్. ఈ నీల్గిరాత్ హెలిప్యాడ్ నుంచి ఇక్కడ నుంచి కూడా ఈ పంచతారనే వస్తాయండి హెలికాప్టర్స్. కాకపోతే ఇక్కడ నుంచి బాల్తాల్ రూట్ నుంచి హెలికాప్టర్ తీసుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుందండి. పోయిన సంవత్సరం 5,600 అప్ అండ్ డౌన్. ఇదైతే ఇక్కడ నుంచి పహల్గామ్ నుంచి అయితే 8,400 అండి అప్ అండ్ డౌన్. ఇక ఈ నీల్గిరాత్ హెలిప్యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్ అండి. ఇది బేస్ క్యాంప్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. హోటల్స్ అయితే ఉండవు, కానీ అంటే హోటల్స్ తీసుకోవాలి, రూమ్స్ తీసుకోవాలి అనుకుంటే సోనామార్గ్లోనే తీసుకోవాలండి. ఈ సోనామార్గ్ దాటితే మనకి హోటల్స్ ఏమి ఉండవండి. ఈ బాల్తాల్ బేస్ క్యాంప్లో మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లు మాత్రమే ఉంటాయి. ఆ టెంట్లో మీరు ఉండొచ్చండి. ఈ బాల్తాల్లో ఏమన్నా టెంట్ కావాలితే మనకి జహాంగీర్ అని ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడండి, ఆయన నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆయనతో మాట్లాడుకుని గుర్రాలు కానీ లేదంటే ఈ టెంట్ మీకు అకామిడేషన్ కానీ ఆయనతో మాట్లాడుకోవచ్చండి. మాట్లాడుకుని బార్గెయిన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇది బాల్తాల్ గురించి అండి. ఇంక బాల్తాల్ నుంచి అమర్నాథ్ గుహ, అంటే పంచతారిని, అంటే బాల్తాల్ నుంచి అమర్నాథ్ గుహ వెళ్ళే దారిలో పంచతారిని అయితే తగలదండి, డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతారు. ఈ బాల్తాల్ నుంచి అమర్నాథ్ గుహ దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అంటే 17 కిలోమీటర్లు అని చెప్తారు కానీ 19 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది 1 డేలో వెళ్ళిపోవచ్చండి అమర్నాథ్కి. ఈ పంచతారిణి నుంచి అయితే ఈ పహల్గామ్ నుంచి అయితే మనం 1 డేలో వెళ్ళటానికి కుదరదండి. దాదాపు
వెళ్ళి రావడానికి 3 డేస్ పడుతుందండి. ఈ బాల్తాల్ అయితే 2 డేస్ 1.5 డేలో వెళ్ళి వచ్చేయచ్చండి. ఇదివరకైతే ఈ అమర్నాథ్ గుహ దగ్గర మనకి అంటే గుహ దగ్గరే అంటే గుహ కింద మనకి అకామిడేషన్ ఉండేదండి. అక్కడ ఒక రోజు నైట్ స్టే చేసి అక్కడ మళ్ళీ పొద్దున్న దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి వెసులుబాటు అయితే ఉండేది. ఇప్పుడైతే మొన్న 2023లో మనకి క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు ఇంకా అంటే 23లోను 24లోను ఆ అకామిడేషన్ అయితే అక్కడ పెట్టట్లేదండి. ఎవరైనా సరే దర్శించుకుని మళ్ళీ మన్నాడు వెళ్ళాలంటే మళ్ళీ పంచతరణి వచ్చేసి పంచతరణి నుంచి మళ్ళీ వెళ్ళాల్సిందే అండి. ఇది అమర్నాథ్ గుహ గురించి అండి. ఇక ఈ బాల్తాల్ నుంచి ఇట్లా కిందకు వచ్చేస్తే ఇలా అమర్నాథ్ వెళ్ళిపోద్దండి. ఇట్లా పైకి వెళ్ళిపోతే మాత్రం జోజిలా పాస్, ఇక్కడే చాలా పెద్ద టన్నల్ ఒకటి నిర్మిస్తూ ఉన్నారు. ఈ జోజిలా పాస్ దాటిన తర్వాత ద్రాస్ దాటిన తర్వాత కార్గిల్ దాటిన తర్వాత లడాక్ ఇట్లా వెళ్ళిపోద్దండి. ఇది ఈ ఈ ఏరియా గురించి అండి. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళగలిగితే మనకి శ్రీనగర్ నుంచి బారాముల్లా నుంచి కుప్వారా నుంచి టీట్వాల్ అండి. ఈ టీట్వాల్ అన్నది ఈ నీలం నది ఒడ్డున ఉంటుందండి. ఇక్కడ నుంచి ఒక టీట్వాల్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే మనకి కొత్తగా ఒక శారదాదేవి గుడిని ప్రతిష్ఠించారండి. శారదాదేవి విగ్రహాన్ని ఒక గుడి కట్టి ఈ టీట్వాల్ దగ్గర ఉంటుందండి. అది ఎవరన్నా ఈ శ్రీనగర్ నుంచి చూడాలి అనుకుంటే ఎవరైనా ఈ గుడిని కూడా వెళ్ళి చూసి రావచ్చండి. పోయిన సంవత్సరం ఇది ఓపెన్ అయింది. టీట్వాల్ దగ్గర అండి. దాదాపు ఇది 200 కిలోమీటర్ల దూరం ఎంత ఉండొచ్చండి. ఇది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ కొద్దిగా రిస్కీ ప్రయాణమే కానీ అంటే బార్డర్లో ఉంటుందండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ బార్డర్లో ఉంటుంది. రిస్కీ ప్రయాణమే కానీ వెళ్ళొచ్చండి. ఎవరికైనా సాహసాలు చేసి ఇది ఉంటే కంపల్సరీగా వెళ్ళి శారదా పీఠాన్ని దర్శించుకుని రండి. ఇంక ఈ తర్వాత ఇదంతా అయిపోయింది కదండి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఈ చెనాని నష్రీ టన్నల్ దాటిన తర్వాత ఇక్కడ ఉదంపూర్ ఉంది కదండి. ఈ ఉదంపూర్ నుంచి డైరెక్ట్గా ఇట్లా వైష్ణోదేవి వెళ్ళిపోవచ్చండి. కట్రా ఇది జమ్మూ అండి. ఈ ఉదంపూర్ నుంచి ఇంక జమ్మూ రాకుండా డైరెక్ట్గా ఇట్లా కట్రా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే జమ్మూ నుంచి కట్రా దాదాపు 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఉదంపూర్ నుంచి అయితే 39 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. జమ్మూకి ఉదంపూర్కి 66 కిలోమీటర్ల దూరం అండి. అంటే డైరెక్ట్ ఇట్లా వచ్చిన తర్వాత డైరెక్ట్ కట్రా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు జమ్మూ నుంచి ముందరే వైష్ణోదేవి చూసుకుంటాను అంటే డైరెక్ట్ జమ్మూ నుంచి ఈ రూట్ ద్వారా మీరు కాట్రా వెళ్ళిపోవచ్చండి. ఈ కాట్రా నుంచి వైష్ణోదేవి ఆలయం దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ట్రెక్కింగ్ నడిచన్న వెళ్ళొచ్చు, లేదంటే గుర్రాల ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదంటే డోలీల ద్వారా అయినా వెళ్ళొచ్చు. హెలికాప్టర్ కూడా ఉందండి. ఇంకొకటి ఇక్కడ ఒక 5 కిలోమీటర్లు అదక్వారి అని ఉంటుందండి. అక్కడికి వెళ్తే మాత్రం ఒక 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్తే మాత్రం అక్కడ నుంచి బ్యాటరీ కార్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాటరీ కార్సు తర్వాత ఈ వైష్ణోదేవికి వెళ్ళే హెలికాప్టర్ ఇవన్నీ ఆన్లైన్ బుకింగ్ అండి. ఒకసారి మీరు వైష్ణోదేవి .org అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీకు అన్ని వివరాలు లభిస్తాయి. ఇంకెక్కడ నుంచి ఈ కట్రా నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో శివకోరి అని చెప్పేసి ఒక ఊరు ఉంటుందండి. ఈ శివకోరి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది బుడ్డా అమర్నాథ్గా పిలుస్తారండి. అంటే ఈ శివకోరి నుంచి 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలండి. అక్కడ లోపల గుహలో ఉంటుందండి శివలింగం. ఆ గుహ కూడా చాలా బాగుంటుందండి. ఈ శివకోరి గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఈ వైష్ణోదేవి గురించి ఉందండి, శివకోరి గురించి ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందండి. మీకు ఆయా ప్రదేశాలు ఎలాగుంటాయి అన్నది కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంది. ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ శివకోరి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఈ వచ్చే రూట్లోనే నవదేవి ఆలయాలని చెప్పేసి ఉన్నాయండి. అది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో కూడా చూడండి. ఈ నవదేవి ఆలయాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది జమ్మూ శ్రీనగర్లో మీకు అమర్నాథ్ యాత్రలో కవర్ అయ్యే ప్రదేశాలండి. ఇంకా ఆ తర్వాత మీరు జమ్మూ వచ్చేసారు. జమ్మూలో మనకి రఘునాథ్ మందిరం అని ఒక ఫేమస్ మందిరం ఉందండి. ఆ రఘునాథ్ మందిరం కూడా జమ్మూలో చూడొచ్చు. ఇంకా ఇవి ఫేమస్ ప్రదేశాలండి, నాకు తెలిసిన ప్రదేశాలు. ఇంకా మిగతా ఏమున్నాయి అన్నది ఎవరన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మొత్తానికి మోస్ట్లీ ముఖ్యమైన ప్రదేశాలు అయితే ఇవేనండి. ఇంకా తర్వాత మీరు ఇక్కడ నుంచి పఠాన్కోట్ 116 కిలోమీటర్ల దూరంలో పఠాన్కోట్ వెళ్ళిపోతే ఇంక ఈ మ్యాప్ని వదిలేసేయండి, ఈ మ్యాప్ని తీసుకోండి. ఇది పఠాన్కోట్ అనమాట. ఇది పఠాన్కోట్ అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ రాయాలి, కాకపోతే ఇక్కడ చార్ట్ లేదు కాబట్టి కొద్దిగా ముందుకు తీసుకొచ్చాను.
ఇది పఠాన్‌కోట్, ఇది పఠాన్‌కోట్ అండి. ఇంక దీన్ని మర్చిపోండి. ఇది చూడండి పఠాన్‌కోట్ నుంచి ఎట్లా వెళ్ళాలన్నది. ఇవి కూడా చాలా ఆహ్, మంచి ఆలయాలండి ఇవన్నీని. శక్తిపీఠాలు అంటే అష్టాదశ శక్తిపీఠాలు కానియండి, మనమే అష్టాదశ శక్తిపీఠాలు అంటామండి. నార్త్ మొత్తం 51 శక్తిపీఠాలు అంటే 51 శక్తిపీఠాలు నార్త్ బాగా ఇదండి. ఈ 51 శక్తిపీఠాల్లో ఈ ఈ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆలయాలన్నీ ఉంటాయండి. అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిపీఠం కూడా ఉందండి. ఇది పఠాన్‌కోట్ నుంచి ధర్మశాల అండి. ధర్మశాల దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయాలు మొత్తం 2 రోజుల్లో అయితే చూసి రావచ్చండి. పఠాన్‌కోట్ నుంచి అయితే ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకనే మీకు ఎలాగా ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి ఒక 2 రోజులు మీ టూర్‌ని ఎక్స్‌టెండ్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మీరు చూసొచ్చేయచ్చండి ఒక 2 డేస్. ఈ పఠాన్‌కోట్ నుంచి ధర్మశాల 85 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. ఈ కాంగ్రాదేవి అండి. కంగ్రా అని అంటాం. ఈ కాంగ్రా 84 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. అంటే ఈ కాంగ్రా ఎళ్ళాలంటే మనకి ధర్మశాల ఎళ్ళక్కర్లేదండి. ఇట్లా డైరెక్ట్ రూట్ ఉంది. ఈ కాంగ్రాలో వజ్రేశ్వరి దేవి మందిరం అంటామండి. కాంగ్రా మాత అంటారు అక్కడ. ఇది 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. గుడి అయితే చాలా బాగుంటది. ఈ కాంగ్రా దేవిని చూడొచ్చండి. ఈ కాంగ్రా దేవి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో చాముండాదేవి అని చెప్పేసి ఇంకొక 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఉంటదండి. ఈ చాముండాదేవిని కూడా మీరు చూడొచ్చండి. 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. ఇంక ఇక్కడ నుంచి ఇట్లా 34 అంటే ఈ కాంగడా నుంచి 34 కిలోమీటర్లో జ్వాలాముఖి అని చెప్పేసి మన అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిపీఠం అండి జ్వాలాదేవి. ఈ జ్వాలాముఖి శక్తిపీఠం అండి 34 కిలోమీటర్ల దూరంలోనే ఉంటదండి. ఇంకా అక్కడ నుంచి ఈ కాంగడా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఇటు వస్తే బగలాముఖి ఆలయం ఉంటదండి. ఇది కూడా 51 శక్తిపీఠాల్లో శక్తిపీఠం అని చెప్తారు. ఈ 4 అయితే దగ్గరే ఉంటాయండి. ఈ 4 అయితే ఒక 1.5 డేలో చూసేయచ్చు. ఇది ఈ హిమాచల్ ప్రదేశ్, ఇదంతా హిమాచల్ ప్రదేశ్ అండి. పఠాన్‌కోట్ నుంచి, పఠాన్‌కోట్ పంజాబు. ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే ఇదంతా హిమాచల్ ప్రదేశ్ అనమాట. చాలా దగ్గరే ఉంటాయి. ఇక ఈ జ్వాలాముఖి నుంచి ఇటు అంటే ఈ కాంగడా నుంచి 158 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి నైనాదేవి ఆలయం. ఇది కూడా 51 శక్తిపీఠాల్లో శక్తిపీఠం అండి. ఇక్కడ గోవింద సాగర్ అని ఉంటదండి. గోవింద సాగర్ దగ్గరలో ఉంటది. అంటే గోవింద సాగర్ అంటే ఇదంతా మొత్తం డ్యామ్ అండి ఇది. దీని దగ్గరలో ఉంటదన్నమాట నైనాదేవి ఆలయం. ఇది కొద్దిగా టైం బట్టి ఒక పూట టైం పడుతుందండి. నైనాదేవి ఆలయం ఎవరన్నా అంత దూరం వెళ్ళలేము అనుకుంటే ఈ నైనాదేవి ఆలయాన్ని మాత్రం స్కిప్ చేయొచ్చండి. కానీ చాలా పవర్ఫుల్ అండి నైనాదేవి ఆలయం. ఒక 2 ఇయన్నీ ఒక 2.5 రోజుల్లో అయితే అయిపోతాయండి. కారు మాట్లాడుకుని వెళ్తే. ఈ నైనాదేవిని కూడా స్కిప్ చేయకండి. చాలా మంచి ఆలయం అండి. ఈ నైనాదేవిని కూడా చూసిరండి. ఇంక మళ్ళీ ఇట్లా పఠాన్‌కోట్ వచ్చేస్తే ఈ పఠాన్‌కోట్ నుంచి కేవలం 115 కిలోమీటర్ల దూరంలో అమృత్సర్ ఉంటదండి. ఈ అమృత్సర్ కూడా చూసి రావచ్చు. ఇంకా అమృత్సర్‌లో అందరికీ తెలిసిందే మన గోల్డెన్ టెంపుల్ ఉంటది. ఈ గోల్డెన్ టెంపుల్ తర్వాత ఈ అమృత్సర్‌కి ఒక 16 కిలోమీటర్ల దూరంలో వాఘా బార్డర్ ఉంటదండి. ఈ వాఘా బార్డర్ చాలా ఫేమస్ అండి. అక్కడ కవాతు జరుగుతా ఉంటది పొద్దున్న, సాయంత్రం. ఈవినింగ్ కవాతు అయితే చాలా బాగుంటదండి. అంటే ఇండియా, పాకిస్తాన్ ఫ్లాగ్స్‌ని డౌన్ చేస్తారండి. చేసేటప్పుడు చేసే కవాతు చాలా రోమాలు నెక్కబొడుచుకుంటాయండి. ఒకవేళ పఠాన్‌కోట్ వెళ్ళేలా ఉంటే వాఘా బార్డర్ అయితే ఖచ్చితంగా సందర్శించండి. ఇది అమృత్సర్ అండి. ఇక్కడ ఈ అమృత్సర్‌కి ఒక 13 కిలోమీటర్ల దూరంలో మనకి లవకుశులు జన్మించిన ప్రదేశం కింద చెప్తారు. అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉందండి. ఈ అమృత్సర్‌కి 13 కిలోమీటర్ల దూరంలో. అది కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది. ఈ వాఘా బార్డర్ కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది. అమృత్సర్ స్వర్ణ దేవాలయం కూడా. ఈ 3 ఈ అమృత్సర్‌లో చూడాల్సిన ప్రదేశాలండి. ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు. ఈ అమృత్సర్‌లో ఈ గోల్డెన్ టెంపుల్‌కి ఒక కూతవేట దూరంలో ఒక 1/2 కిలోమీటర్ల దూరంలోనే జలియన్ వాలాబాగ్ జరిగిన ప్రదేశం ఉంటదండి. ఎవరన్నా వెళ్తే ఖచ్చితంగా అది కూడా చూసిరండి. ఇది అమృత్సర్ దగ్గర చూడాల్సిన ప్రదేశాలండి. ఆ తర్వాత ఇట్లా వచ్చేసి పఠాన్‌కోట్‌లో మీరు రిటర్న్ అయ్యి ట్రైన్ ఎక్కేయచ్చండి. అట్లా త్రూ అవుట్ ఢిల్లీ వచ్చేసి ఢిల్లీ నుంచి మీరు వచ్చేయచ్చండి. ఇది ఓవరాల్‌గా మీరు అమర్నాథ్ యాత్రలో కవర్ చేయాల్సిన ప్రదేశాలన్నమాట అండి. ఈ టోటల్ మొత్తం కవర్ చేస్తే అంటే శ్రీనగర్‌లో నేను ఆలయాలే చెప్పాను. శ్రీనగర్‌కి ఒక 70 కిలోమీటర్ల దూరంలో గుల్మార్గ్ అని ఉంటదండి. గోండాల రోప్ వే అని ఉంటది. దాదాపు 9 కిలోమీటర్ల రోప్ వే 1700, 1800 టికెట్ ఉంటదండి అది. ఆ రోప్ వే ఆ గుల్మార్గ్ చాలా ఫేమస్ అండి. ఆ రోప్ వే కూడా ఎవరైనా చూసి రావచ్చు. ఒక రోజు పడద్దండి. ఈ గుల్మార్గ్ చాలా ఫేమస్ ప్రదేశాలండి. ఈ శ్రీనగర్‌లో గుల్మార్గ్, సోనమార్గ్, పెహల్గాము ఇయన్నీ సైట్ సీయింగ్ ప్రదేశాలన్నమాట. ఇంకా శ్రీనగర్‌లో దాల్ లేక్ ఉంటదండి. చాలా బాగుంటది. ఈ దాల్ లేక్‌లో మనం
బోట్ షికారా చేయొచ్చు. అందులోనే బోట్స్ ఉంటాయి. ఆ బోట్‌లో స్టే చేయొచ్చండి. ఆ తర్వాత నిశాంత్ బాగ్ అని ఉంటది. గార్డెను. ఆ గార్డెన్ కూడా చాలా బావుంటదండి. ఇవన్నీ శ్రీనగర్‌లో చూడాల్సిన ప్రదేశాలు. ఇవన్నీ మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్లి చూడండి అక్కడికి. ఇది టోటల్‌గా అమర్నాథ్ యాత్రలో మీరు చూడాల్సిన ప్రదేశాలనమాటండి. ఇంకా ఈ యాత్రకి మొత్తం అంటే నాకు మొత్తం నేను మొత్తం ఇవన్నీ తిరిగేసినాయండి. ఈ యాత్రకి నాకు పట్టిన డేస్ 16 రోజులండి. ఇవన్నీ తిరిగితే 16 రోజులైతే పడద్దండి. అది మీరు ప్లాన్ జేసుకోండి. ఇది ఈ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ ఆల్.